జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం గారు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం అక్కడ వరంగల్ హాట్ స్పాట్ గా కేంద్రం కూడా డిక్లేర్ చేసింది. కొన్ని చోట్ల కూడా మరి కమ్యూనిటీ స్ప్రెడ్ స్టార్ట్ అయిందా, లాక్డౌన్ ఎలా కొనసాగుతోంది, ఏదైతే నో మూవ్మెంట్ జోన్స్ లో ఎటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆంక్షలు అమలు చేస్తున్నారు, మరి ప్రజలకు ఎటువంటి నిత్యావసర వస్తువులు వాళ్ళకు అందిస్తున్నారు, కలెక్టర్ మాట్లాడదాము. కలెక్టర్ గారు నమస్తే అండి. అజీం గారు నమస్తే. నమస్తే, జిల్లా కలెక్టర్ మాట్లాడుతున్నాను. యా సార్, మొత్తం ఈ 25 డేస్ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది? దాదాపు కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. అలాగే భూపాలపల్లి జిల్లాకు సంబంధించి అప్డేట్ ఏ విధంగా ఉంది? భూపాలపల్లి ఇంతవరకు 3 పాజిటివ్ కేసెస్ వచ్చాయి. దట్ సింగరేణి కాలనీస్ లో ఆయన వర్కర్ ఉన్నారు, సింగరేణి కాలనీస్ లో వర్కర్ పనిచేస్తున్నారు. ఆయన భార్య కూతురు ముగ్గురే పాజిటివ్ కేసెస్ వచ్చాయి. అది తప్ప వాళ్ళు వర్కర్స్ రిటర్న్స్ కాబట్టి ఎంఆర్ కేసెస్ అవి. అది తప్ప ఇంకేం కేసెస్ లేవు. బికాస్ జిల్లా యంత్రాంగం చాలా పటిష్టంగా చర్యలు తీసుకున్నది, చాలా అప్రమత్తంగా 24/7 ట్రాక్ చేస్తున్నది కేసెస్ని. ఎక్కడైతే ఫారిన్ రిటర్నీస్ ఉన్నారో, లేకపోతే సస్పెక్టెడ్ ఉన్నారు, లేకపోతే జ్వరాలు చాలా అప్రమత్తంగా జిల్లా హెల్త్ సిబ్బంది కానీ జిల్లా యంత్రాంగాన్ని చాలా నిఘా వేసేసి 229 టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. 24 ర్యాపిడ్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి ఇక్కడ. దెన్ కంటైన్మెంట్ జోన్లో కూడా చాలా పకడ్బందీగా ఒకటే గేట్ ఎంటర్ ఓపెన్ చేశాము. 1 కిలోమీటర్ రేడియస్లో బ్యారికేడింగ్ జరిగింది. సో ఇన్సైడ్ ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. ఓన్లీ ఎసెన్షియల్ కమోడిటీస్ అనేది ఎవ్రీడే వీఆర్ సప్లైయింగ్. ఎక్కడైతే డైలీ కన్జ్యూమర్స్ కానీ వీట్, మిల్క్, ఎగ్స్, పౌల్ట్రీ, మెడిసినల్ రిక్వైర్మెంట్స్ అవన్నీ లోపల సరఫరా అవుతున్నది. సో ఎవ్రీడే ట్వైస్ అక్కడ మెడికల్ చెకప్ కూడా అవుతుంది. తర్వాత ఎక్కడైతే మన సింప్టమ్స్ వస్తే వెంబడే అటెండ్ అవుతున్నారు. కంటైన్మెంట్ జోన్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ 37 కేసెస్ కూడా ఎంఆర్ ప్రైమరీ కాంటాక్ట్ కేసెస్ని వాళ్ళని కూడా మనం టెస్ట్ చేశాము. వాళ్ళు కూడా నెగిటివ్ వచ్చారు. 17ని మనం రిలీజ్ చేశాము. ఇంకా అక్కడనే ఉన్నారు 20 మెంబర్స్. వాళ్ళు కంటైన్మెంట్ జోన్కు చెందినవారు కాబట్టి వాళ్ళని గవర్నమెంట్ క్వారంటైన్లో ఉంచడం జరిగింది. కేసెస్ 3 కేసెస్ తప్పించి ఎలాంటి కేసెస్ మనకు భూపాలపల్లి జిల్లాలో రాలేదు. సో అంతా సవ్యంగా ఉంది. సిచ్యువేషన్ ఫుల్లీ అండర్ కంట్రోల్. రైట్ కలెక్టర్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు వరంగల్ జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ రవీందర్ గారు. రవీందర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. కమిషనర్ గారు, ఈ 25 డేస్ లాక్డౌన్ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది? వరంగల్ కమిషనరేట్ లో మీకు తెలుసు 3 జిల్లాలు ఉన్నాయి. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం జిల్లా. అయితే మనకి ఇనిషియల్ గా మనకి 14th నుంచి అప్పుడు గవర్నమెంట్ కొన్ని యాక్టివిటీస్ ప్రొహిబిట్ చేసింది. తర్వాత 23rd నుంచి లాక్డౌన్ ప్రకటించింది. అప్పటి వరకు మనకి 22nd వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రన్ అవ్వడం జరిగింది. ఇనిషియల్ స్టేజెస్ లో మనకి ఫారిన్ రిటర్నీస్ ని మనం ఫోకస్ చేయడం జరిగింది. అందులో సుమారు 978 ఫారిన్ రిటర్నీస్ ని వరంగల్ కమిషనరేట్ లో ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా టెస్టింగ్ చేయడం జరిగింది, క్వారంటైన్లో పెట్టడం జరిగింది. సో అప్పుడు మనకి ఏం పాజిటివ్ కేసెస్ రాలేదు. తర్వాత సబ్సిక్వెంట్లీ మనకి 28, 29 ప్రాంతంలో ఈ మర్కజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ మీద ఫోకస్ చేయడం జరిగింది. అందులో మనకి 25 పాజిటివ్ కేసెస్ రావడం జరిగింది. ఆ 25 కేసెస్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే మనకి 5గురిని 25 మందిని కూడా మనం గాంధీ హాస్పిటల్కి పాజిటివ్ కేసెస్ పంపించడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ తర్వాత ఈ రోజు వరకు 5గురిని వాళ్ళు ట్రీట్మెంట్ అయ్యి మంచిగా అయిపోయి బయటికి రావడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం 20 మెంబర్స్ అక్కడ మనకి గాంధీలో ట్రీట్మెంట్ తీసుకుని జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మనం వరంగల్ అర్బన్ లో మనకి ఎక్కడైతే పాజిటివ్ కేసు వచ్చాయో అక్కడ మనము 15 కంటైన్మెంట్ జోన్స్ ని, అంటే నో మూవ్మెంట్ జోన్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ఏరియాస్ లో కట్టుదిట్టంగా ఆ ఏరియాస్ లో నుంచి బయటికి రాకుండా జనాలు, అక్కడ ఉన్నటువంటి ఏరియా వాసులు
అట్లాగే బయట నుంచి లోపలికి పోకుండా మనం కట్టుదిట్టమైనటువంటి బ్యారికేడ్ అరేంజ్మెంట్ చేసి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఆఫీసర్ని మనం ఇన్ఛార్జ్ పెట్టి అక్కడ మూవ్మెంట్స్ లేకుండా చేయడం జరిగింది. అయితే కలెక్టర్ గారు తర్వాత డిఎంఎన్హెచ్ఓ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఆ ఏరియాస్లో ఎలాంటి అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా డిఎంఎన్హెచ్ఓ వాళ్ళు, అట్లాగే నిత్యావసర వస్తువులు ఎలాంటి ఇష్యూస్ లేకుండా రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది, శానిటైజేషన్ ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. సో ఈ విధంగా లాక్డౌన్ కూడా దీంతో పాటు వరంగల్ కమిషనరేట్లో అన్ని ఏరియాల్లో కూడా లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయడం జరుగుతూ ఉంది. సో మనకేంటంటే ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఈ 25 మందికి సంబంధించినవి కూడా 180 పీపుల్ని మనము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అబౌట్ 200 వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ని అంటే వాళ్ళతో అసోసియేట్ అయిన వాళ్ళని వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళని కావచ్చు, లేకపోతే వాళ్ళ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ షాప్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఈ పాజిటివ్ దాదాపు 380 పీపుల్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి శాంపుల్స్ కలెక్ట్ చేసి టెస్ట్ చేయడం జరిగింది. అందులో మనకి ఈ 380లో కూడా మనం ఒక పాజిటివ్ కేసు వచ్చింది ప్రైమరీ కాంటాక్ట్గా, అతన్ని కూడా మనం గాంధీ షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి లక్కీగా ఇప్పటి వరకు అది అంటే ఇవన్నీ ఇండికేషన్ ఏంటంటే మనం ఇంతమందిని ప్రైమరీ కాంటాక్ట్స్ని మనం శాంపుల్ టెస్ట్ చేయడం కానీ మనకి అన్ని నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి కాబట్టి కొంతవరకు మనము ఇది ఎక్కువ స్ప్రెడ్ కాలేదు అని చెప్పడానికి మనం ఒక ఇన్ఫరెన్స్ డ్రా చేయడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మేము ఏంటంటే ఈ లాక్డౌన్ స్ట్రిక్ట్గా అమలు చేయడము, నో మూవ్మెంట్ జోన్ని స్ట్రిక్ట్గా అమలు చేయడము, తర్వాత ఈ శాంప్లింగ్ కూడా ప్రాపర్గా చేయడం వల్ల మరి కొంతవరకు కంటిన్యూ చేసినామని చెప్పి మేము అనుకుంటున్నాము. బట్ ఇది కంటిన్యూ చేస్తాం. మే 3 వరకు కూడా మనకి లాక్డౌన్ ఉంది కాబట్టి ఈ మెజర్స్ ఏవైతే మనం తీసుకుంటున్నామో అవన్నీ కూడా పకడ్బందీగా అమలు చేసి ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. సిపి గారు, దాదాపు 25 డేస్ చాలా పకడ్బందీగా అమలు చేస్తూ ఉన్నారు. అలాగే ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఏమైనా ఛాలెంజెస్ ఏమైనా ఎదురయ్యాయా మీకు? యా షూర్. ఏంటంటే ఇప్పుడు మనకి మేజర్గా ఏంటంటే ఈ లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేయడం ఒక ఎత్తు అయితే మనకి ఎసెన్షియల్ కమోడిటీస్ సప్లై చైన్ మెయింటైన్ చేయడం ఒకటి, తర్వాత ఇంకోటి మైగ్రెంట్ లేబర్స్ ఇష్యూస్ ఒకటి, ఇవి రెండు కూడా మనకు సైమల్టేనియస్ గా రావడం జరిగింది. దీనికి ఎసెన్షియల్ కమోడిటీస్ గురించి మరి మేము ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టడం జరిగింది. అట్లాగే యూనిటీ లెవెల్లో ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి ప్రతిరోజు కూడా వాళ్ళ మార్కెట్ లో సప్లై చైన్ అంటే సపోజ్ వెజిటేబుల్స్ అనుకోండి, వెజిటేబుల్ అక్కడ రూరల్ ఏరియాస్ లో పంట పండడం కానివ్వండి, అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి మార్కెట్ ప్లేస్ రావడం కానివ్వండి, మార్కెట్ ప్లేస్ లో సేల్ కానివ్వండి, ఎలా జరుగుతూ ఉంది, తర్వాత సప్లై సరిగా ఉందా లేదా, ఎక్కడన్నా అడ్డంకులు ఉన్నాయా, తర్వాత మరి మార్కెట్కి వచ్చిన తర్వాత ప్రైస్ ఏ విధంగా ఉన్నాయి, నార్మల్గా లాక్డౌన్ కంటే ముందు లాగానే ఉన్నాయి, ఏమైనా హైక్ చేస్తున్నాయా అని వాటిని రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఎక్కడైతే మనకి సప్లైస్ ప్రాబ్లం అని అనిపిస్తుందో అది అప్పుడు వాళ్ళు మన యూనిట్ లెవెల్ నోడల్ ఆఫీసర్ దృష్టికి తీసుకొస్తే యూనిట్ లెవెల్ ఆఫీసర్ ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో అయితే సాల్వ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ అయితే మాకు స్టేట్ లెవెల్లో కూడా ఒక నోడల్ టీం ఉంది. ఆ నోడల్ టీం వాళ్ళు స్టేట్ లెవెల్లో వాళ్ళు అక్కడ ఇంటర్ స్టేట్ కానివ్వండి, ఇంటర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళు మాట్లాడేసి దాన్ని ప్రాబ్లం లేకుండా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇనిషియల్ స్టేజెస్ లో కొంత పప్పు మనకి తక్కువ ఉందని చెప్పి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పుడు ఖమ్మం వాళ్ళతో మా లోడ్ ఆఫీసర్ మాట్లాడేసి అక్కడ లారీలు లోడ్ చేయడం కష్టం ఉందంటే ఇక్కడ నుంచి లారీలు పంపించేసేసి మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ఎసెన్షియల్ కమోడిటీస్ కూడా ఎక్కడ కూడా సప్లై చైన్ లో ప్రాబ్లం లేకుండా, అట్లాగే ప్రైస్ హైక్ కాకుండా బ్లాక్ మార్కెట్ చేసే కేసులు కట్టుకుంటూ ఈ విధంగా ఇది మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైం మనకి మైగ్రెంట్ లేబర్స్ కూడా ఇష్యూ ఉంది. దానికి కూడా మనము దాదాపు వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఒక 15,000 అండ్ ఆడ్ వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే వీళ్ళు చాలా మంది అందులో ఇలా ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ఎస్హెచ్ఓస్ ఎక్కడెక్కడైతే వివిధ వృత్తుల్లో వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళ ఓనర్స్ తో మాట్లాడేసేసి వాళ్ళకి సరైనటువంటి నిత్యావసర వస్తువులు ఇప్పించడం. దాని తర్వాత గవర్నమెంట్ కూడా వాళ్ళకి మరి 12 kg రైస్ ప్లస్ 500 రూపీస్ ప్రతి హెడ్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా వచ్చేటట్టు చూడడం జరిగింది. అట్లాగే చాలా మంది ఏజెన్సీస్ ని అంటే ఎన్జిఓస్ ని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉంటే వాళ్ళు కూడా తీయడం జరిగింది. ఈ విధంగా ఏంటంటే మనకి ఈ మైగ్రెంట్ లేబర్ ఇష్యూస్ ని కూడా మనము సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సో అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా ఇటు లాక్డౌన్ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తూ, ఇటు మళ్ళీ అది స్ప్రెడ్ కాకుండా మెజర్స్ తీసుకుంటూ, ఇటు ఎసెన్షియల్ కమోడిటీ సప్లై చైన్ బ్రేక్ కాకుండా, ఈ ప్రైస్ హైక్ లేకుండా, అట్లాగే మైగ్రెంట్ లేబర్ ఇష్యూస్ లేకుండా ఇలా ఈ విధంగా డిఫరెంట్ ఇష్యూస్ ని మేము టాకిల్ చేస్తూ మా టోటల్ ఫోకసింగ్ ఇప్పుడు మొత్తం ఎంటైర్ ఫోర్స్ కూడా మొత్తం 80% ఆఫ్ ద వర్క్ ఓన్లీ టోటల్ గా కోవిడ్ పోలీసింగ్ మీద జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ఫోకస్ చేస్తూ మళ్ళీ ఫర్దర్ గా ఇష్యూస్ రాకుండా చూడడం జరుగుతూ ఉంది. రైట్ అండి, కలెక్టర్ గారి దగ్గరికి వెళదాం. వారితో మాట్లాడాక మీ దగ్గరికి వస్తాను. అజీం గారు, దాదాపు ఏదైతే ఉందో సింగరేణి కాలనీస్ లో మొత్తం ఫ్యామిలీకి వచ్చింది. సో అన్ని కూడా ఢిల్లీ లింక్సే మర్కజ్ నుంచి వచ్చినవి. కొంతవరకు అన్ని ట్రేస్ అవుట్ చేయగలిగారా? మొత్తం ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్లో ఎటువంటి అవగాహన తీసుకొస్తున్నారు?
బేసికలీ ఇన్ఫాక్ట్ ఈ కంటైన్మెంట్ జోన్ లో సింగరేణి కాలనీస్ లో ఉన్న వాళ్ళు ముగ్గురే అఫెక్ట్ అయిన వాళ్ళు పాజిటివ్ కేసెస్ వచ్చినాయి. అయితే ఆ వర్కర్ అబ్దుల్ రహీం అనే ఆయన ఈజ్ వాకింగ్ ఇన్ సింగరేణి కాలనీస్ యాజ్ టబ్ మ్యాన్ రిపేర్. సో ఆయన ఒక్కడే మర్కజ్ వెళ్ళి వచ్చాడు. లిమిటెడ్ ఫ్యామిలీ, హీ హాజ్ ఏ డాటర్, తర్వాత ఆయన భార్య, ఇంకో 5 మంది ట్యూషన్ వచ్చేవాళ్ళు. ఆమె భార్య అరబీ ట్యూషన్ ఇచ్చేది. 5 మంది ఉన్నారు అంతే. తర్వాత 37 మెంబర్స్ వచ్చారు కాంటాక్ట్ లోకి. సో మిగతా వాళ్ళంతా చాలా సేఫ్ గా ఉన్నారు. ఆ 37 కూడా టెస్ట్ చేయించాము, దేర్ ఆల్ నెగిటివ్. తర్వాత ఈ 5 మెంబర్స్ కూడా ఎవరైతే ట్యూషన్ తీసుకున్నారో నర్సరీ నుంచి అతని భార్య నుంచి, వాళ్ళు కూడా నెగిటివ్ వచ్చారు. సో రహీంని, తర్వాత రహీం భార్యని, కూతుర్ని, ముగ్గురిని గాంధీ హాస్పిటల్ వెంబడే షిఫ్ట్ చేయడం జరిగింది పాజిటివ్ రిజల్ట్ వచ్చిన తర్వాత. కంటైన్మెంట్ జోన్ అనేది మిలియన్ క్వార్టర్స్, 1000 మిలియన్ క్వార్టర్స్ సింగరేణి కాలనీస్ లో ఉంటారు వాళ్ళు. 1 కిలోమీటర్ రేడియస్ లో టోటల్ గా బ్యారికేడింగ్ చేసేసుకొని కార్డన్ ఆఫ్ చేసేసి ఆల్ ఎసెన్షియల్ కమోడిటీస్ అక్కడ ఇవ్వటం జరిగింది. దెన్ నాకు బేసికలీ అడ్వాంటేజ్ డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించాను. డ్రోన్ టెక్నాలజీతో డ్రోన్ సర్వేలెన్స్ ఎవ్రీడే చేయడం జరుగుతుంది. తర్వాత డ్రోన్ ద్వారా సోడియం హైపోక్లోరేట్ స్ప్రే చేయడం, తర్వాత బ్లీచింగ్ కానీ శానిటేషన్ మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. దెన్ సింగరేణి కాలనీస్ లో ఒక నోడల్ ఆఫీసర్, జిఎం నోడల్ ఆఫీసర్ వచ్చేసి అక్కడ 20 టీమ్స్ సర్వేలెన్స్ చేస్తున్నారు ఎవ్రీడే. దే హ్యావ్ 2 ఎసెన్షియల్ డిపోస్ అండ్ 5 సబ్ డిపోస్, ఎసెన్షియల్ కమోడిటీస్. Then they have 2 health centers inside containment zone. Then another 3 clinic points they have. So we are giving door delivery. We have an app. It is called Bhopalpalli E-Fresh app, which through which we are organizing the door delivery services, essential commodities gaani, daily consumables gaani అది ఇస్తున్నాము. అండ్ తర్వాత ఇక్కడ బయట కూడా బఫర్ జోన్ లో కూడా we have taken lot of measures. సో దానికి తప్ప భూపాల్పల్లి జిల్లాలో ఎలాంటి కేసెస్ లేవు. So we have taken enough measures in terms of checking foreign returnees. The foreign returnee primary contact, ఎక్కడైతే సస్పెక్టెడ్ కేసెస్ ఉన్నాయో 1-2 కేసెస్ టెస్ట్ పంపించాము, అది కూడా నెగిటివ్ గా ప్రూవ్ అయినాయి. కాళేశ్వరం మహారాష్ట్ర ఇంటర్ స్టేట్ బార్డర్ ఉంది మనకు. అండ్ వీ హ్యావ్ మేడిగడ్ అనదర్ ఇంటర్ స్టేట్ బార్డర్. సో బేసికలీ వీ షేర్ సిరోంచా మహారాష్ట్ర తాలూకా. దెన్ ఛత్తీస్గఢ్ పార్ట్లీ ఆల్సో వీ షేర్ దట్ బార్డర్. ఆ బార్డర్స్ లో కూడా బాగా టైట్ చేసాము, కార్డన్ ఆఫ్ చేసాము. తర్వాత లోపల కూడా మనం లాక్డౌన్ కంప్లీట్లీ సక్సెస్ఫుల్ ఉంది భోపాల్పల్లి జిల్లాలో. పోలీస్ కానీ, తర్వాత రెవెన్యూ సిబ్బంది కానీ అందరూ కలిసి చాలా అప్రమత్తంగా ఉన్నారు. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ వీఆర్ గెటింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సస్పెక్టెడ్ పీపుల్ ఆర్ పీపుల్ హు ఆర్ స్నీకింగ్ ఇన్ టు ఫ్రమ్ అదర్ బార్డర్స్ కానీ, లేకపోతే ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్స్ లో వచ్చే వాళ్ళు కానీ. బేసికలీ హై లోడెడ్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే వాళ్ళని జాగ్రత్తగా చూస్తున్నాము. కరీంనగర్ కానీ, మేడ్చల్ కానీ, హైదరాబాద్ కానీ, రంగారెడ్డి నుంచి వచ్చిన వాళ్ళని వీఆర్ చెకింగ్ ట్వైస్ దట్ ఎనీబడి ఈజ్ రౌండ్. తర్వాత కొద్దిమంది మైగ్రెంట్ లేబర్స్ ఇక్కడ వచ్చి స్టక్ అయిపోయారు. దాదాపు 4007 మైగ్రెంట్ లేబర్స్ ని మనం వాళ్ళకు 12 kg రైస్ ఇచ్చాము. తర్వాత ఎక్స్గ్రేషియా అమౌంట్ 500 రూపీస్ ఇచ్చాము. ఇంకా 2300 ఆర్డ్ మైగ్రెంట్ లేబర్స్ ఇంకా ఉన్నారు, వాళ్ళకు కూడా మనం రైస్ తర్వాత ఎక్స్గ్రేషియా అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది. దెన్ వీ హ్యావ్ డిస్ట్రెస్ గ్రూప్, ఎట్లయితే వాళ్ళకు ఫర్ వాంట్ ఆఫ్ ఫుడ్ దే డోంట్ హ్యావ్ ఎనీ లైవ్లీహుడ్. కలెక్టర్ గారు, చాలా మంది ఈ కంటైన్మెంట్ కావచ్చు, రెడ్ జోన్స్ కావచ్చు, నో మూమెంట్ జోన్స్, వాటిల్లో చాలా సిల్లీ రీజన్స్ తో బయటకు వస్తున్నారు. వాళ్లకు ఎట్లా మీరు కౌన్సిలింగ్ చేసి బయటికి పంపిస్తున్నారు, లేకపోతే ఇప్పటి వరకు ఏమైనా కేసెస్ నమోదు చేశారా? ఎన్ని కేసెస్ అయ్యాయి? ఇప్పుడు ఏంటంటే మేము లాక్డౌన్ అయిన తర్వాత మన వరంగల్ సిటీలోనే మనం 94 చెక్ పాయింట్స్ పెట్టాము. ఎందుకంటే ఇది ట్రై సిటీ కాబట్టి, కాజీపేట, వరంగల్, హన్మకొండ ఇట్స్ ఏ బిగ్ సిటీ కాబట్టి 94 చెక్ పాయింట్స్ పెట్టేసేసి మొత్తం మూవ్మెంట్ని కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంది. ఓన్లీ ఎగ్జెంప్టెడ్ ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రమే ఆలోచించడం జరుగుతూ ఉంది. ఈ ప్రాసెస్లో ఎవరైతే అనవసరంగా బయటకు వస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి దాదాపు ఇప్పటివరకు 6130 వెహికల్స్ని మనము సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఒక 300 ఎఫ్ఐఆర్లు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఇందులో కాకుండా ఈ పెట్టి కేసెస్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ విధంగా వాళ్ళకి డిటరెన్స్ కోసం ఎవరైతే అనవసరంగా బయటకు వస్తున్నారో
వాళ్ళని కట్టడి చేయడానికి ఈ విధంగా మనము నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కానివ్వండి, ఇండియన్ పీనల్ కోడ్ కింద కానివ్వండి, ఈ విధంగా మనము ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 కింద కేసులు బుక్ చేసి వాళ్ళకి ఎవరికైతే అనవసరంగా రావాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు డిటెక్ట్ చేయడానికి మరి మనము ఈ కేసులు కూడా కట్టడం జరుగుతూ ఉంది. దాంతో ఏంటంటే మనకు ఆల్మోస్ట్ బయటికి అనవసరంగా వచ్చే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిందని చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైతే ఉన్నారో క్వారంటైన్ కావచ్చు, ఈ మర్కజ్ లింక్స్ కావచ్చు, ఎవరైనా స్వచ్ఛందంగా వస్తున్నారండి, లేకపోతే ఏదైతే కరోనా కంట్రోల్ రూమ్ కి ఏదైనా కాల్స్ వస్తున్నాయా, పలానా వాళ్ళు మర్కజ్ లింక్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఫారెన్ రిటర్న్స్ కావచ్చు, కానీ ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా చాలా వరకు ఈ రోజున కేసెస్ ఇంత హ్యూజ్ గా పెరగడానికి మనకు అదే కారణంగా మెయిన్ గా కనిపిస్తోంది. మనము ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేసి మన వరంగల్ కమిషనరేట్ నుంచి ఎంతమంది అయితే వెళ్లారో వాళ్ళందరినీ కూడా ట్రాక్ చేయడం జరిగింది. యాక్చువల్ గా మన దగ్గర నుంచి ట్రాక్ చేసిన వాళ్ళు మొత్తం 29 మెంబర్స్ ఉన్నారు. ఆ 29 మెంబర్స్ లో మనకు 4 మెంబర్స్ కి మనం టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. మిగతా 25 పాజిటివ్ వచ్చినప్పుడు వాళ్ళకి గాంధీ పంపించడం జరిగింది. అయితే కొన్ని ఫేక్ కాల్స్ వస్తున్నాయి, మనం వెరిఫై చేస్తున్నాము, మెడికల్ టీమ్స్ లో వెరిఫై చేస్తున్నాయి. బేసికల్లీ అటువంటి మనకి ఏం ప్రాబ్లం లేదు. సో మేము ప్రాంప్ట్ గా యాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి ఇష్యూస్ లేవండి. రైట్. కలెక్టర్ గారు, చాలా వరకు కూడా నిత్యావసర సరుకులు డోర్ టు డోర్ డెలివరీ ఇస్తున్నాము, కంటైన్మెంట్ జోన్స్ కావచ్చు, నో మూమెంట్ జోన్స్ లో కానీ ప్రజల నుంచి ఒక కంప్లైంట్ వస్తోంది. అంటే కొంతవరకు మేము బయటికి రావద్దంటున్నారు, కానీ మాకు ఏదైతే ఉందో నియరెస్ట్ ప్లేసెస్ లో డోర్ టు డోర్ డెలివరీ చేస్తామంటున్నారు, లేకపోతే ఫిక్స్డ్ టైంలో బయటికి రమ్మని చెప్తున్నారు, కానీ అలాంటిది ఏమీ కనిపించటం లేదు అని అంటున్నారు. Is it for Bhupalpalli? Yes. అలాంటిది ఏమి నోటీస్ లేదండి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ జనరల్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ లీడ్స్ టు రిసీవ్. ఇనిషియల్ డేస్ అది ఉండేది, బట్ వన్స్ వి రెగ్యులేటెడ్ ఆల్ దట్ మానిటరింగ్ సిస్టమ్, దెన్ ఫుడ్ సప్లై చైన్, ఎసెన్షియల్ కామోడిటీస్ పిన్ పాయింటెడ్ గా ఎక్కడ ఏ సరుకులు కావాలి, నెక్స్ట్ 10 days లో ఎంత షార్టేజ్ అవుతున్నాయి సరుకులు, ఎంత రిఫిల్ చేసుకోవాలి, కిరాణా ఐటమ్స్ కానీ లేకపోతే పెరిషబుల్ ఐటమ్స్, ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ కానీ కంటైన్మెంట్ జోన్ లో చాలా పకడ్బందీగా ప్లాన్ చేసేసి ఆ షార్టేజ్ అన్ని సింగరేణి కాలేజ్ ద్వారా పర్చేస్ చేయించని రీఫిల్ చేయడం. తర్వాత జనాలు ఎవరు కంటైన్మెంట్ జోన్ లో బయటికి రాలేదు. అలాగే బయట కూడా నాన్ కంటైన్మెంట్ జోన్ లో కానీ, బఫర్ జోన్ లో కానీ, అవుట్ సైడ్ ఏరియాస్ లో కానీ ఇనిషియల్లీ చెల్పూర్ నేనే ఐ వెంట్ మై సెల్ఫ్ దెన్ చెల్పూర్, వేగొండ. I sat with the check post, then I have given orders. ఒక టీమ్ ని మళ్ళీ దాన్ని రియాక్టివేట్ చేసేసి, అంటే అడాక్ ఇక్కడక్కడ అడపడదప్పుడు కొన్ని వయలేషన్స్, మైనర్ వయలేషన్స్ ఇనిషియల్ స్టేజ్ లో మన నోటీస్ లో వస్తే దాన్ని రెక్టిఫై చేసుకుని దాన్ని వీ హావ్ డన్ వెరీ కైండ్ ఆఫ్ మెటిక్యులస్ ప్లాన్. పకడ్బందీగా మనం చేసేసుకొని ఇప్పుడు ఆల్ దోస్ చెక్ పోస్ట్, ఆల్ దోస్ టౌన్స్ అన్ని చాలా పకడ్బందీగా లాక్డౌన్ అమలు చేసి పెట్టి ఉన్నాయి. Because police have been alerted, our officials have been alerted, a team has been placed, giant team has been placed. So అలాంటి దేవి నా నోటీస్ కాలేదు. Initially yes, there were some complaints. రైట్. భూపాలపల్లిలో 39 మందిని క్వారంటైన్ చేశారు. సో వీళ్ళందరూ స్వచ్ఛందంగానే వచ్చారండి. ఈ క్వారంటైన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి మానిటరింగ్ ఉంటుంది? 39 కాదు, there are 3 positive cases and 36 are primary contacts. So then this 36 primary contacts to mali okar add ayyaru, they become 37 later. So 37 plus another 5 alaithe primary tuition తీసుకున్న వాళ్ళు. 37 అందరినీ మనం చాలా మోటివేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. బికాస్ ఇనిషియల్లీ కొద్దిగా రెసిస్టెన్స్ వచ్చింది, ఆ మాట వాస్తవం. కానీ వాళ్ళని మోటివేట్ చేసేసి కౌన్సిలింగ్ చేసేసి అందరినీ గవర్నమెంట్ క్వారంటైన్ లో షిఫ్ట్ చేయడంలో సక్సెస్ఫుల్ అయ్యాము. రైట్. రవీందర్ గారు, మీరు ఇందాక కూడా చెప్పారు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశారు ఏవైతే ఉన్నాయో నిత్యావసర సరుకులకు సంబంధించి. కానీ కొంతమంది ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేస్తున్నారు, ఒక కృత్రిమ కొరత క్రియేట్ చేస్తున్నారు, లేదా అధిక ధరలని కంప్లైంట్స్ వస్తున్నాయి. అదేమైనా మీ నోటీస్కి వచ్చిందండి? సిపి గారు. చెప్పండి. సిపి గారు, సహజంగానే కొంతవరకు లాక్డౌన్ పీరియడ్ లో
నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడుతుంది. కానీ అన్నీ కూడా సఫిషియెంట్ గా ఉంటున్నాయి, అన్నీ సప్లై చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ, కృత్రిమ కొరత అనేది ఏర్పాటు చేస్తున్నారు, అధిక ధరలకు అమ్ముతున్నారు. ప్రజల నుంచి అటువంటి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. మీరు ఒక టాస్క్ ఫోర్స్ కూడా పెట్టారు, ఏమైనా కంప్లైంట్స్ వస్తున్నాయా? లేదండి, ఇప్పుడు ఎందుకంటే దట్స్ వాట్ మేము వీ హ్యావ్ పుట్ ఇన్ ఏ ప్రాసెస్ ఇన్ ప్లేస్. దట్స్ వాట్ ఐ టోల్డ్. నేను చెప్పాను కదా, మేము పోలీస్ స్టేషన్లో ఒక నోడల్ ఆఫీసర్ని, యూనిట్ లెవెల్లో ఇద్దరు ఇన్స్పెక్టర్స్ని, ఒక అడిషనల్ డీసీపీ స్థాయి అధికారిని పెట్టడం జరిగింది. ఎక్స్క్లూజివ్లీ ఈ సప్లై చైన్ బ్రేక్ కాకుండా, తర్వాత ప్రైస్ హైక్ కాకుండా, ఎక్కడ కూడా హోర్డింగ్స్ లేకుండా టాస్క్ ఫోర్స్ని కూడా దాని మీద డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఇంతవరకు మాకు ఎక్కడ అవసరం అంటే వస్తువులు దొరకడం లేదని కానీ, ప్రైస్ హైక్ ఉందని కానీ కంప్లైంట్ పబ్లిక్ నుంచి రాలేదు. కానీ మేమే మా టాస్క్ ఫోర్స్ వాళ్ళు అక్కడక్కడ ఒక డెకాయ్ లాగా వెళ్ళి వాళ్ళు కనుక్కోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎక్కడైనా రేట్స్ ఎక్కువ అనిపిస్తే, సపోజ్ 60 రూపీస్ కేజీ 70 రూపీస్ అమ్ముతుంటే వాళ్ళ మీద మేము కేసులు పెట్టడం జరిగింది. అట్లాగే తర్వాత వాళ్ళకి ఫైన్స్ కూడా వేయించడం జరిగింది. కాబట్టి ఈ టాస్క్ ఫోర్స్ యాక్టివ్గా పనిచేయడం వల్ల ఎక్కడ కూడా ఈ మనకి బ్లాక్ మార్కెటింగ్ అంటే హోర్డింగ్ చేసి బ్లాక్ మార్కెట్ చేస్తున్నట్టు కానీ, కృత్రిమ కొరతని క్రియేట్ చేస్తున్నట్టు కానీ ఎక్కడ కూడా మనకు కంప్లైంట్స్ లేవు. మనకు ఫ్రీగా అన్ని అవైలబుల్ దొరుకుతున్నాయి. అవైలబిలిటీ లేకుంటే వాళ్ళతో అడిగి మనం వేరే స్టేట్స్ కూడా తెప్పించడం జరుగుతూ ఉంది. నేను అంతకుముందు కూడా చెప్పాను, మీకు మహారాష్ట్ర నుంచి మనకి పొటాటోస్ కానివ్వండి, ఉల్లిగడ్డలు కానివ్వండి, లేకపోతే ఖమ్మం నుంచి పప్పులు కానివ్వండి, తర్వాత పోర్ట్లో మనకి ఆ ఆయిల్ కూడా ఆగిపోయి ఉంటే అక్కడ వాళ్ళతో మాట్లాడి కూడా అక్కడ నుంచి ఆయిల్స్ కూడా స్టాక్ తెప్పించడం జరిగింది. సో ఈ విధంగా రెగ్యులర్గా మానిటర్ చేయడం వల్ల ఎక్కడ కూడా మనకి స్టాక్స్ లేకపోవడం అని కానివ్వండి, ప్రైస్ హైక్ కానివ్వండి, ఎక్కడ కూడా మనకు కంప్లైంట్స్ లేవు. సో పకడ్బందీగా ఒక సిస్టమ్ని ఒక ప్లేస్లో పెట్టడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా అలాంటి ఇష్యూస్ లేవు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే తప్పకుండా వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సిపి గారు, అలాగే ఏవైతే ఉన్నాయో వరంగల్ కావచ్చు, జనగామ పట్టణం కావచ్చు, చాలా వరకు మైగ్రేట్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో వలస కూలీలు మెయిన్ ఛాలెంజ్ అయిపోతుంది పోలీసులకి. అంటే కొంతమంది ఖాళీ నడకను వచ్చేసేయటం, ఎంత దూరమైనా నడుచుకుని వెళ్ళిపోతామంటాం, పోలీసులతో కొంత ఆర్గ్యుమెంట్ చేయడం, ఇటువంటి కేసెస్ ఏమైనా వచ్చాయండి మీ దృష్టికి? మన దగ్గర ఎనుమామలో చాలా పెద్ద మార్కెట్, అక్కడ చాలా మంది మైగ్రెంట్ లేబర్స్ ఉన్నారు. వాళ్ళు ఇనిషియల్ స్టేజెస్లో బయటికి పోవడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళని మరి మనం కన్విన్స్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులను ఏర్పాటు చేసి, తర్వాత గవర్నమెంట్ ద్వారా వచ్చేటటువంటి బెనిఫిట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి రెగ్యులర్ కౌన్సిలింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి మీరు పోవడానికి వీలు కాదు, తర్వాత మీకు ఇక్కడ పని కూడా ఇప్పిస్తాం. రూరల్ ఏరియాస్లో కూడా కొంత మనకి ప్రొక్యూర్మెంట్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి అక్కడ వర్క్ కూడా ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే మైగ్రెంట్ లేబర్స్ డెఫినెట్లీ వాళ్ళు పోవడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. బట్ వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి వసతులను ఏర్పాటు చేసి, వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే బయట నుంచి ఇచ్చే వాళ్ళకి రైస్ ఇస్తే వాళ్ళకి సరిపోదు. అంటే రైస్ వాళ్ళు జనరల్గా తినరు, వాళ్ళకి కావాల్సింది గోధుమ పిండి. కాబట్టి గోధుమ పిండి కూడా మనం ఇప్పుడు వేరియస్ ఈ ఎన్జిఓస్ చాలా మంది ముందుకొచ్చి వాళ్ళకి గోధుమ పిండి కూడా ఇప్పించడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ఏంటంటే వన్స్ మనం వాళ్ళకి సరైనటువంటి వస్తువులు, అవసరమైనటువంటి పదార్థాలు మనకు వాళ్ళకి నిత్యావసర వస్తువులు మనం అందించినట్టయితే తప్పకుండా వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి అంటే మెంటల్గా కూడా ప్రిపేర్ చేస్తున్నాము. వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలను కూడా మనం ఎన్జిఓస్ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఇప్పించడం జరుగుతూ ఉంది. దాంతో వాళ్ళకి ఇప్పుడు ఈ ఐజ్ ఆఫ్ నౌ ప్రాబ్లమ్స్ ఏం లేవు. బట్ ఎనీవే వాళ్ళు ఏంటంటే వాళ్ళు దే ఆర్ బెంట్ అపాన్ టు గో అవుట్, అంటే మేము వెళ్ళిపోతామనే ఫీలింగ్లోనే ఉంటున్నారు. బట్ మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి అన్ని విషయాలుగా ఆదుకోవడం వల్ల ఇప్పుడు అలాంటి ఇష్యూ లేదు. రైట్. కలెక్టర్ గారు, బేసిక్ గా ఏవైతే ఉన్నాయో మర్కజ్ లింక్స్ అన్ని ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని క్వారంటైన్ కి తరలించడం ఒక టాస్క్ అయితే, మెయిన్ ఏదైతే ఉందో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, పరకాల, ఏజెన్సీ ప్రాంతాలు, కొంతవరకు అసలు ఈ వైరస్ ఏంటి, దీని మూలాలేంటి, ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది, అసలు సోషల్ డిస్టెన్స్ ఏంటి, భౌతిక దూరం ఏంటి, దీని మీద ఇంకా అవగాహన కల్పించాల్సిన అవసరం లేదంటారా? ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నాం? భూపాలపల్లి విషయానికి వస్తే అవగాహన సదస్సులు చేశాము అండ్ వీఆర్ పర్ఫెక్ట్లీ ఓకే విత్ దట్. ఎలాంటి ఇష్యూస్ లేవు. బికాజ్ 100% మెసేజ్ అనేది జనాల్లో తీసుకెళ్ళటం జరిగింది. బికాజ్ నేను కూడా చాలా వీడియోలో జనాల దాకా నా సందేశాన్ని ఇచ్చాను. దెన్ వీ హ్యావ్ రికార్డెడ్ వర్షన్ ఆఫ్ వెహికల్స్ మూవింగ్ అరౌండ్ ఎవ్రీ డే. తర్వాత ఈవెన్ విలేజ్ లెవెల్లో సర్పంచ్, పంచాయత్ సెక్రటరీ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్, ఇక్కడ నుంచి మొదలెట్టుకునే మండల్ లెవెల్లో స్థాయి అధికారులు, దెన్ జిల్లా లెవెల్లో స్పెషల్ ఆఫీసర్స్, నోడల్ ఆఫీసర్స్, 229 టీమ్స్ అవగాహన సదస్సు మీద వర్క్ చేసేసి చాలా అంటే పర్ఫెక్ట్ గా లాజికల్ కంక్లూజన్ తీసుకుని వచ్చాము అవగాహన గురించి.
చాలా అవేర్నెస్ తీసుకుని వచ్చాము, సెన్సిటైజేషన్ చేశాము. ఆ క్వశ్చన్ మనకు కూడా మొదట్లో రింగ్ అయింది మా మైండ్ లో కూడా. రూరల్ ఏరియా కాబట్టి మెయిన్ గా ట్రైబల్ ఏరియాస్, ఇంటీరియర్ ఏరియాస్ లైక్ పల్లిమెల్ల మండల్, మల్హార్రావు మండల్, అన్ని చాలా ఇంటీరియర్ ఏరియాస్. ఇక్కడ కూడా మేము సక్సెస్ఫుల్ వాళ్ళ దగ్గర వెళ్ళి అవగాహన సదస్సులు చేసేసుకొని పబ్లిక్ రూరల్ జడ్జెస్ కానీ, జిల్లా అధికారులు కానీ, నోడల్ ఆఫీసర్స్ కానీ ఇక్కడ రిమోట్ ఏరియాస్ కూడా వెళ్ళి మోటివేట్ చేసి వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. వీఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ దట్. సో ఎన్ని యాక్షన్ టీమ్స్ వెళ్తున్నాయండి? ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? స్పెషల్లీ రూరల్ ఏరియాస్, ఏజెన్సీ ఏరియాస్ లో ఎలా మోటివేట్ చేయడానికి ప్రజలు ఎంతవరకు రెస్పాండ్ అవుతున్నారు? యాక్చువల్లీ రూరల్ ఏరియాస్ అండ్ ట్రైబల్ ఏరియాస్ లో మాకు ఇష్యూస్ ఏమీ లేదు. బికాస్ ప్రజలు చాలా కోఆపరేటివ్ ఉన్నారు. దే ఆర్ వెరీ సెన్సిటివ్, దే ఆర్ వెరీ అండర్స్టాండింగ్. ప్రాబ్లం వచ్చేది టౌన్స్ లో. బేసికలీ చిట్యాల, రేగొండ అండ్ యువర్ భూపాల్పల్లి, కాటారం, మహదేవ్పూర్, మేజర్ టౌన్స్ లో మిక్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి. బట్ వీ కుడ్ ఏబుల్ టు కంట్రోల్ సక్సెస్ఫుల్లీ. అండ్ ఈ మెసేజ్ అనేది వాళ్ళ దాకా కన్వే చేయడంలో చాలా సక్సెస్ఫుల్ గా అయిందని నేను చెప్పుతుంది ఇలా యంత్రంగా. సిపి రవీంద్ర గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. వరంగల్ ఐజీగా కూడా మీరు చార్జ్ తీసుకున్నారు. ఎన్టీవీ తరపున మీకు మా అభినందనలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా, కంటైన్మెంట్, నో మూమెంట్ జోన్స్ లో ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టుగా రూరల్ ఏరియాస్, ఏజెన్సీ ఏరియాస్ లో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, కోఆపరేట్ చేస్తున్నారు. మెయిన్ పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసేది పోలీసులకు పెద్ద టాస్క్ ఏంటంటే అర్బన్ ఏరియాస్ లో చాలా వరకు బయటకు రావద్దు, చాలా ప్రమాదకరము, సోషల్ డిస్టెన్స్. స్పెషల్లీ అర్బన్ ఏరియాస్ లో ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అంటే బేసిక్ గా 21 days ఎక్స్టెండ్ అయిన తర్వాత వాళ్ళ నుంచి ఏమన్నా ఒక రకమైన అసహనం ఎదురవుతోందా? పోలీసులకు ఒక పెద్ద టాస్క్ అవుతోందా వాళ్ళని కంట్రోల్ చేయడం? లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం రోజు మీరు మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, తర్వాత న్యూస్ పేపర్స్ ద్వారా మరి మన రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, ప్రపంచంలో కానివ్వండి ఈ కేసులు ఎలా అవుతున్నాయో చూసి వాళ్ళు కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. ఏమనంటే మనము బయటికి వెళ్ళడం వల్ల ఈ కరోనా వైరస్ ని మనం కంట్రోల్ చేయలేము. ద ఓన్లీ వే అవుట్ ఈస్ లాక్డౌన్, వీ హావ్ టు ఆల్ కీప్ ఇన్ సైడ్ హౌసెస్, అంటే స్టే అట్ హోమ్, బీ సేఫ్ అనే కాన్సెప్ట్ ని ఇప్పుడు చాలా మంది అర్థం చేసుకున్నారు. కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. మనం ఎందుకంటే వాళ్ళకి అర్థం అవుతుంది బయట ప్రపంచంలో ఎలా ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ అయిపోయి ఎట్లా చాలా మంది చనిపోతున్నారు, చాలా మంది హాస్పిటలైజ్ అవుతున్నారు అనే విషయాల్ని తెలుసుకున్న తర్వాత మరి చాలా మంది కూడా బయటికి రావడం కూడా కొంత జరుగుతున్నమాట వాస్తవం. అయితే కొంతమంది డెఫినెట్లీ పెద్ద సిటీస్ ఉన్నప్పుడు కొంతవరకు రావడానికి, ఎందుకంటే ఎప్పుడు ఇలా మనం ఎప్పుడు కన్ఫైన్ అయ్యి ఇంట్లో లేము కాబట్టి కొంత బయటికి రావాలనే కుతూహలం కొంత పర్టికులర్ యూత్ లో అలాగే ఎక్కువగా ఉంటుంది. సో బట్ మేము బికాస్ మనము ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడికక్కడ చెక్ పాయింట్స్ పెట్టి మనం కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా వెహికల్ సీజ్ చేస్తున్నారు. వెహికల్ మళ్ళీ లాక్డౌన్ తర్వాత కానీ ఇవ్వరు అనే భయం ఒకటి, లేదా కేసెస్ పెడుతున్నారనే ఒక భయంతో చాలా మంది కూడా ఇప్పుడు అడ్జస్ట్ అయిపోయి ఓన్లీ అవసరం ఉంటే తప్ప బయటికి రావడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. థ్యాంక్ యూ. అలాగే రవీందర్ గారు, ఏవైతే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్ ఏవైతే ఎసెన్షియల్ కమోడిటీస్ కోసం యూజ్ చేసే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో కొంతవరకు కొంతమంది ప్రయాణికుల్ని జారవేస్తున్నాయి. ఇందాక కూడా మాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి, కొన్ని మేము స్టోరీస్ కూడా ప్లే చేయడం జరిగింది. అంటే చెక్ పోస్టుల దగ్గర వాళ్ళని నడిచి వెళ్ళిపోమని తిరిగి మళ్ళీ వాళ్ళని ఎక్కించుకోవడం, దీనివల్ల అది అత్యంత ప్రమాదకరమైంది కదా. అటువంటి కేసెస్ ఏమైనా మీ నోటీస్లోకి వచ్చాయా? మాకు ఒక కేసు, ఒక తమిళనాడు నుంచి కొంతమంది బీహార్ పోవడానికి ఒక డీసీఎం వ్యాన్ లో రావడం జరిగింది. అయితే మా వాళ్ళు సస్పెక్ట్ చేసి ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక 29 members ఉన్నారు. వాళ్ళందరినీ మళ్ళీ కన్విన్స్ చేసేసి అక్కడ ఒక స్కూల్లో కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళ స్కూల్లో వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉపయోగించి అవసరాలన్నీ తీర్చిన తర్వాత వాళ్ళకి బేసికల్లీ ఫోన్ ఛార్జింగ్ ప్రాబ్లం అయ్యింది. సో వాళ్ళకి ఆ ఫోన్ రీఛార్జ్ కూడా చేపించేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో వీడియో కాల్ ద్వారా మాట్లాడించడం జరిగింది. సో అప్పటి నుంచి వాళ్ళు ఇప్పుడు కన్విన్స్ అయ్యి ఇక లాక్డౌన్ వరకు పోయేది లేదని చెప్పేసి వాళ్ళు ఆ షెల్టర్ లోనే ఉంటున్నారు అనమాట. ఆ విధంగా కొన్ని ప్లేసెస్ లో వాళ్ళు పోవడానికి ప్రయత్నం చేయడం వాస్తవమే. కాబట్టి మా చెక్ పోస్ట్ ఉన్నాయి, ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ ఉన్నాయి కాబట్టి అక్కడ వాళ్ళని ప్రతి వ్యాన్ కూడా థరోగా చెక్ చేసిన తర్వాత కానీ పంపించట్లేదు అనమాట. అది రైట్. ఫ్రంట్ లైన్ సోల్జర్స్ నిజంగా ఒక వారియర్స్ లా ముందుండి 24/7 24 గంటలు కూడా పోలీసులు 3 shifts చేస్తున్నారు. సో సరిపోతారండి సిబ్బంది? ఇంకా అడిషనల్ గా కావాల్సిన అవసరం ఉందంటారు?
అంటే ఇప్పుడు ఏంటంటే మనము ఈ నౌ బికాస్ టోటల్ ఫోకస్ ఈజ్ ఆన్ దిస్ కోవిడ్ పోలీసింగ్. కాబట్టి మనకున్న రిసోర్సెస్ అన్నింటినీ కూడా ఇప్పుడు మనకు చాలా ఇప్పుడు ఆర్మ్డ్ రిజర్వ్ ఉంది. వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు డిఫరెంట్ ఫంక్షన్స్ చేసేవాళ్ళు, బికాస్ ఎస్కార్ట్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇంకా వేరే సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇప్పుడు క్లోజ్ చేసినాం. సో ఈ విధంగా ఏంటంటే మనకు సిసిఎస్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్స్ కానివ్వండి, తర్వాత వేరే డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ వింగ్స్ లో ఉన్నటువంటి ఫోర్స్ అందరినీ కూడా మనం మొబిలైజ్ చేసి ఇప్పుడు ఓన్లీ ఫర్ దిస్ పర్పస్ మనం యూజ్ చేస్తున్నాం. కాబట్టి కొంతవరకు మనం ఏంటంటే 3 షిఫ్ట్లు వాళ్ళకి చేయగలుగుతున్నాం. 3 షిఫ్ట్లు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా కొంత రెస్ట్ వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఏ ఇష్యూ లేదు. అది కాకుండా ఏంటంటే మరి మా డీజీ గారు కూడా ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా మన సిబ్బంది యొక్క వెల్ఫేర్ కూడా జాగ్రత్త చూసుకోవాలని చెప్పడం జరుగుతా ఉంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు మా కమిషనరేట్ పరిధిలో మేము అందరికీ మాస్క్ ఇవ్వడం జరిగింది, శానిటైజర్స్ ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఫస్ట్ షిఫ్ట్ లో బ్రేక్ఫాస్ట్ అరేంజ్మెంట్ చేస్తా ఉన్నాం. సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి ఒక మజ్జిగ ప్యాకెట్, ఒక బనానా, మరి లాస్ట్ షిఫ్ట్ వాళ్ళకి 2 వాట్ యు కాల్ సంత్రాసు. అది కాకుండా మరి వాళ్ళకి ఎక్కడైతే చెక్ పోస్ట్ ఉన్నాయో అక్కడ వాళ్ళకి సామియాన్ని సర్వ్ చేయడం కానివ్వండి, వాటర్ సర్వ్ చేయడం కానివ్వండి, ఈ విధంగా అన్ని వెల్ఫేర్ మీజర్స్. అది కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి లిమ్సీ టాబ్లెట్స్, తర్వాత జింకో టాబ్లెట్స్, బి కాంప్లెక్స్ కూడా మా అందరికి కూడా సప్లై చేయడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే మనం డెఫినెట్లీ ఎస్, మా వాళ్ళు చాలా కష్టపడుతుంది, 24 గంటలు కూడా రోడ్ల మీద ఉండి కష్టపడుతున్నారు. సో వాళ్ళ వెల్ఫేర్ ని కూడా వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ రాకుండా మేము వెల్ఫేర్ తరఫున కూడా మా తాయెత్తుగా అంటే మాకు అయినంత వరకు వాళ్ళని కంఫర్టబుల్ పెట్టడానికి మేము ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా అన్ని ఫోర్సెస్ మొబిలైజ్ చేసి ఈ ఇందులోనే పెట్టి షిఫ్ట్ సిస్టమ్ చేస్తూ వాళ్ళ వెల్ఫేర్ కావాల్సినటువంటి అన్ని రకాలు కూడా మనము వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. చాలా మంది వాలంటీర్ గా ఫుడ్ డిస్ట్రిబ్యూటింగ్ చేయడం కోసమే బయటకు వస్తున్నారు. అంటే ఏదైతే ఉన్నాయో వలస కూలీలు కావచ్చు, చాలా మందికి అలా బయట ఎవరైతే ఉన్నారో అలా వాలంటీర్ గా వచ్చేవాళ్ళు మీ సపోర్ట్ తీసుకుంటున్నారండి? వాళ్ళకి ఏమైనా మీరు గైడ్లైన్స్ ఇస్తున్నారా? అంటే వాళ్ళు ప్రికాషన్స్ ఏమైనా తీసుకుంటున్నారా లేదని? తిరువనంతపురంలో ఏదైతే ఉందో ఆహార పొట్లాల ద్వారా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి వ్యక్తికి వచ్చింది, పోలీసులకు కూడా వచ్చింది. ఇది మీ నోటీసులో ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళ పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? యా కరెక్ట్, మీరు చెప్పేది కరెక్ట్. ఇప్పుడు ఏ ఎన్జిఓ అయినా కానీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ దృష్టికి లేకుండా వాళ్ళు ఎవరికి కూడా ఏం అరేంజ్మెంట్ చేయరు. సో ఆ విధంగా మేము చెప్పడం జరిగింది. ఏ ఎన్జిఓ అయినా కానీ ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి, పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పిన తర్వాతనే వాళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. మోరోవర్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ అందరికీ కూడా రైస్ సప్లై చేయడం జరిగింది, కొంత క్యాష్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఇండివిజువల్ కి. కాబట్టి అలాంటి ఇష్యూ లేవు. బట్ స్టిల్ ఓవర్ అండ్ అబోవ్ చాలా మంది ఎన్జిఓస్ కూడా డెఫినెట్లీ ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడానికి, తర్వాత ఇట్లా గోధుమ పిండి ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళు పోలీస్ ద్వారానే, రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారానే వాళ్ళు చేయడం జరుగుతుంది తప్ప ఇండిపెండెంట్ గా ఎవరు చేయడం లేదండి. రైట్. మీ కమిషనరేట్ పరిధిలో క్రైమ్ రేట్ ఎలా ఉందండి ఇప్పుడు ఆఫ్టర్ లాక్డౌన్? యా చాలా తగ్గిద్దండి, చాలా తగ్గింది. ఇప్పుడు ఓన్లీ మేము కేసులు కట్టేటి అన్ని కూడా ఓన్లీ వయలేషన్ కేసెస్ తప్ప మిగతా కేసెస్ ఆల్మోస్ట్ కమ్ టు స్టాండ్ స్టిల్ అండి. రైట్. యాక్సిడెంట్స్ విషయానికి వస్తే గనక ఇందాకడే ఒక వార్త కూడా చదవడం జరిగింది. అది మీ నోటీస్కి వచ్చిందా అండి? యా దట్స్ వెరీ సాడ్ ఇన్సిడెంట్, చాలా దురదృష్టకరం. అది వాళ్ళు రోడ్డు క్రాస్ చేస్తా ఉంటే ఒక వెహికల్ వాళ్ళని డాష్ ఇవ్వడం జరిగింది. అది చాలా దురదృష్టకరమైన విషయం అది. సో అలాంటివి కూడా జరగడం చాలా దురదృష్టకరం. తప్పకుండా దానిపైన త్వరగా ఎంక్వైరీ చేసి హౌ ఆ కార్కి ఇలా పర్మిషన్ ఉందా లేదా అని కూడా వెరిఫై చేసి దానిపైన తప్పకుండా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత స్ట్రింజెంట్ సెక్షన్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుందండి. రైట్. చాలా వరకు ప్రజాప్రతినిధులు అనేది బేసిక్ గా మీరు ఫేస్ చేసేటువంటి ఒక ఛాలెంజ్. ఎందుకోసమంటే ఈ సమయంలో వాళ్ళు చాలా మందికి ఆహార పొట్లాలు కావచ్చు, లేకపోతే ప్రజల వద్దకు వెళదాము, ఈ క్రూషియల్ పీరియడ్ లో వాళ్ళతో కొంత ఇంటరాక్ట్ అవుదాం అనుకుని వచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళు సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారా, లేకపోతే అది వాళ్ళకి కొంతవరకు అవేర్నెస్ తీసుకురావడంలో కొంత మీకేమైనా ఛాలెంజెస్ ఎదురవుతున్నాయా? అలాంటిది ఏం లేదు. ఎందుకంటే ప్రజల్లో ఇప్పుడు ఆల్రెడీ అవగాహన, సోషల్ డిస్టెన్సింగ్, ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది బాగా అవగాహన వచ్చింది. ఈవెన్ ప్రజాప్రతినిధులకు కూడా తెలుసు ఆ విషయం. ఎందుకంటే వాళ్ళు కూడా వల్నరేబులే, వాళ్ళు కూడా పబ్లిక్ లో కలిసిపోతే వాళ్ళు కూడా వల్నరేబులే. ప్రజలు ఎవరైతే వస్తారో వాళ్ళు కూడా హైలీ వల్నరేబుల్. కాబట్టి అలాంటి ఇష్యూస్ ఏం లేవు. వాళ్ళు కూడా ముందే చెప్తున్నారు, మేము ఫలానా దగ్గరకు వస్తాము, మీరు ఎవరు రాక్కర్లేదు, మేము పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్ పని చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా రాక్కర్లేదని వాళ్ళు ముందే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మినిస్టర్స్ వాళ్ళు ఈ ప్రొక్యూర్మెంట్ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తున్నారు, ప్రొక్యూర్మెంట్ ఎలా జరుగుతుంది అనేది. అట్లాగే ఇప్పుడు హాస్పిటల్ కూడా విజిట్ చేస్తున్నారు. అట్లాగే తర్వాత రివ్యూ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు యాక్షన్ మెజర్స్ ఎలా తీసుకుంటున్నారండి.
ప్రతి ప్లేస్ లో కూడా మరి సోషల్ డిస్టెన్సింగ్, ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటూనే ఈ కార్యక్రమాలను కూడా చేయడం జరుగుతూ ఉంది. ఫైనల్ గా మీ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? 2 words. అందరు కూడా మరి ఈ లాక్డౌన్ పీరియడ్ లో అందరు కూడా తమ ఇంటికే పరిమితమై ఏవైతే నిజంగానే అవసరం అనుకుంటే తప్ప అనవసరంగా బయటికి రావద్దని నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను. దట్ ఈస్ ద ఓన్లీ వే హౌ వీ కెన్ రియలీ బ్రేక్ ద చైన్ ఆఫ్ దిస్ కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ ను మనం ఆపాలంటే, దాన్ని నిరోధించాలంటే ఆ లాక్డౌన్ లో మనము అందరం కూడా సహకరించి ఎవరింటికి వాళ్ళు పరిమితమై అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పి నేను అందరిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. ఈ రోజే చార్జ్ తీసుకున్నారు ఐజీగా అండ్ మాకు లైవ్ లోకి వచ్చారు. ప్రజలు ఏ విధంగా ఉండాలి, ఎలాంటి అవేర్నెస్ తో ఉండాలని చక్కటి విషయాలు షేర్ చేశారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. ఇంటింటి సర్వే చేస్తున్నారు, తగినన్ని కిట్స్, వైద్య సామాగ్రి అంతా కూడా అందుబాటులో ఉందండి? everything in place and every commodity తర్వాత మెడికల్ రిక్వైర్మెంట్ అన్ని యాక్సెస్ లో ఉంటామండి. టెస్టులు చేసే సమయంలో ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారండి? ఇంటింటి సర్వే చేసే సమయంలో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? కంప్లైంట్స్ ఏమి లేవు సర్వే చేసేటప్పుడు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ వెన్ వి టేక్ దమ్ ఫర్ టెస్టింగ్, ఎక్కడైతే మనకు సింప్టమ్స్ ఉన్నాయి లేకపోతే మామూలుగా జ్వరాలు ఉన్నాయి, 20 కేసెస్ లో కొద్దిగా రెసిస్టెన్స్ వస్తుంది. బట్ వీఆర్ ఏబుల్ 20 కేసెస్ లో కొద్దిగా రెసిస్టెన్స్ వస్తుంది. బట్ వీఆర్ ఏబుల్ టు టేక్ అవుట్ దట్. అబ్సల్యూట్లీ నో ఇష్యూ. రైట్. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వేసంగి పంటలు వచ్చే సమయం, దాదాపు వ్యవసాయదారులందరూ కూడా చాలా ఒక ఆందోళనలో ఉన్నారు. దానికి సంబంధించి ఏమైనా పగడ్బందీ ఏర్పాట్లు చేయడంలో ఎటువంటి యాక్షన్ ప్లాన్ తో వెళ్తున్నారు? బేసికలీ ఈ సీజన్లో మనకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఒకటి ఉంది, దెన్ మేజ్ ప్రొక్యూర్మెంట్, తర్వాత చిల్లీ ఆల్రెడీ కోల్డ్ స్టోరేజ్కు షిఫ్ట్ అయిపోయింది. బట్ లిటిల్ బిట్ కాటన్ ఈస్ లెఫ్ట్ అవుట్. సో బేసికలీ మేజ్ అనేది ఇప్పుడు 11,000 మెట్రిక్ టన్స్ మన భూపాలపల్లి జిల్లాలో దట్ నీడ్స్ టు బి షిఫ్టెడ్ అండ్ ప్రొక్యూర్. సో దానికి కానీ 11,000 మెట్రిక్ టన్స్ కానీ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం ప్రొక్యూర్మెంట్ సెంటర్స్. దానికి ఏం ఇష్యూ లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి మనం ఈసారి పెంచాము. లాస్ట్ టైం 140 సెంటర్స్ ఉంటే ఈసారి 185 సెంటర్స్ పెంచాము. తర్వాత దానికి ఒక రెగ్యులేషన్ చేసాము. ఒక అవైలబిలిటీ మా 272 ట్రాక్టర్ ఫిటెడ్ హార్వెస్టర్స్ ఉన్నాయి. హార్వెస్టర్స్ తో కటింగ్ అయిన ఎంతైతే స్టాక్ ఉంటుందో దాన్ని బట్టి కూపన్స్ ఇచ్చేసి ఆ కూపన్స్ లో ఎంత క్వాంటిటీ వస్తుంది దాన్నే ప్రొక్యూర్ చేసుకోవడం నెంబర్ 1. నెంబర్ 2 దాన్నే ప్రొక్యూర్ చేసుకోవడం నెంబర్ 1. నెంబర్ 2 ఎక్కడైతే ప్యాడీ ఆల్రెడీ ఉంది అవైలబుల్, దాన్ని ఎఫ్ఏక్యూ కానీ తర్వాత మాయిశ్చర్ కాంటెంట్ కానీ అన్ని అవగాహన సదస్సులు అది కూడా చేస్తున్నాం. With regard to farmers, we have taken all the measures in 3 sectors: paddy, maize, then cotton, and I think chili is already over. 80% is over. 20% left over. Adi kuda 2-3 days lo adi shift avutundi cold storage. We have no issues in Bhupalpalli. రైట్. ఫైనల్ గా భూపాలపల్లి జిల్లా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు కలెక్టర్ గారు? Basically the bottom line is stay at your doorstep, you are safer. Adedi oka sandesham I mean keep telling, I kept telling the people, same thing I am telling now, that keep yourself at your doorstep. తర్వాత ఇక్కడ లాక్డౌన్ అనేది ఇప్పటివరకు చాలా పటిష్టంగా ఇంప్లిమెంట్ చేశాం. సో ఇక ముందు కూడా మీరు దీన్ని లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేసే దానికి మాకు సహకరించాలి, జిల్లా యంత్రానికి సహకరించాలి అని కోరుతున్నాను. తర్వాత దిస్ ఈస్ ఓన్లీ పాసిబుల్, ఈ కరోనా వైరస్కి మనం చెక్ చేయడానికి ఓన్లీ పాసిబుల్ సొల్యూషన్ ఈస్ సోషల్ డిస్టెన్సింగ్, వెరీ ఇంపార్టెంట్. తర్వాత పబ్లిక్ గ్యాదరింగ్ ఎట్ కిరాణా స్టోర్స్లో కానీ ఎక్కడ మార్కెట్స్లో కానీ లేకుండా సెల్ఫ్ డిసిప్లైన్ చేసుకోండి. బికాస్ ఎంతసేపు జిల్లా యంత్రాంగం పనిచేస్తుంది, బట్ అక్కడ నుంచి కూడా సెల్ఫ్ మోటివేటెడ్ డెసిషన్ రెజల్యూషన్ అనేది చాలా అవసరం. సో ఇది ప్రజల వైపు నుంచి నేను కోరుతున్నాను. నా అపీల్ ఏమంటే, till you are alive, you are safe. Till you are safe, you are alive. Till you are at doorstep, you are alive.
సో బయటికి రాకుండా మనకు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేసుకొని సో నిత్యావసర సరుకులు అన్నీ ఇంట్లోనే తెప్పించుకొని టిల్ మన లాక్డౌన్ అయ్యేంత వరకు జిల్లా యంత్రాంగాన్ని సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కలెక్టర్ అబ్దుల్ అజీం గారు. మాకు ఫోన్ లైవ్లోకి వచ్చారు. ఇది ప్రజల కోసం నిరంతరం మేము పనిచేస్తూనే ఉంటాం, కానీ ప్రజలు కొంత అవగాహన కలిగి ఉండాలి, అందరూ కూడా భౌతిక దూరాన్ని పాటించాలి, ఎవరింటికి వారే పరిమితం కావాలంటున్నారు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. పోలీస్ కమిషనర్ గారు అండ్ కలెక్టర్ గారు కొన్ని సూచనలు చేస్తున్నారు ప్రజలకు. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. నమస్తే.